నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం మొత్తం, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే ఏకంగా ఏఐ యూనివర్సిటీ గురించి, డీప్ టెక్ యూనివర్సిటీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మారుతున్నటువంటి టెక్నాలజీ రంగంలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, మరోవైపు నుంచి చూస్తే ఏఐ వస్తే అవకాశాలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అనేటువంటి వాదన విపరీతంగా ప్రచారంలో ఉంది. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమిగ్రేషన్ పాలసీల్ని రిస్ట్రిక్ట్ చేయడం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ప్రచారం, ఇండియన్ స్టూడెంట్స్ అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ, ఇవన్నీ కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. వీటికి సమాధానాలు ఎవరు చెప్తారు? దీనికోసమే మనతో సిద్ధంగా ఉన్నారు ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐ, అట్లాంటాలో ఉండి ఏఐ టూల్స్ మీద, ఏఐ టెక్నాలజీస్ మీద అధ్యయనం చేస్తున్నటువంటి సంజయ్ భూపతిరాజు గారు. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ ఏఐ గురించి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎల్డర్ జనరేషన్స్ కూడా ఏఐ వస్తే ఏమవుతుందో అనే ఒక ఆందోళనతో ఉన్నారు. ఏంటి అసలు ఈ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెక్నాలజీ గురించి మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు. పోటీ పడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా. సో ఎలా ఉంటుంది ఈ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఈ రంగంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ? అంటే ఇది అంతా టెక్నాలజీ ఎవల్యూషన్ అంటానండి. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ డిస్రప్షన్. ఓకే, సడన్గా ఏఐ వచ్చి మొత్తం జాబ్స్ అనేది తీసేసుకోవడం అనేది, అది ఇంకా ఐ డోంట్ థింక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ దిస్ కెన్ డూ. ఓకే, చాలా మందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, టెక్నాలజీ వచ్చే కొద్దీ ఓకే మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, ఉన్న టెక్నాలజీ అంతా కూడా అవుట్డేటెడ్ అయిపోతుందని ఉంటుంది కదా. అదైతే నిజం. సో 1990 నుంచి మీరు చూసుకుంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఎవల్యూషన్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్స్ వచ్చినాయి, తర్వాత వెబ్సైట్స్లోని కొంచెం డైనమిక్గా మీకు కంటెంట్ అంతా కూడా మారేటట్టు చేశారు. తర్వాత 2000 నుంచి 2010 వరకు మీకు క్లౌడ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అందరూ ఇండస్ట్రీస్ అందరూ కూడా వాళ్ళ ఓన్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ అన్ని మానేసి అందరూ AWS అని, లేకపోతే అజూర్ అని, ఇలాగా ఎవల్యూషన్ అలా అయిందండి. అలాగే మీకు 2005 నుంచి 2008 వరకు మీకు క్లౌడ్ అనేది ఎలా స్టార్ట్ అయిందో, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ దట్ ఏఐ ఎవల్యూషన్ అండి. ఓకే, యాక్చువల్లీ ఏఐ అనేది టెక్నాలజీ, నేను మాస్టర్స్లో ఉన్నప్పుడే నేను కంప్యూటర్ విజన్ అని, సబ్జెక్ట్స్ అన్ని కూడా మేము తీసుకున్నాం. కానీ ఓవరాల్గా ఐ వాజంట్ ఏబుల్ టు పర్స్యూ ఇట్. ఎందుకంటే అప్పుడు మీకు ఛాన్సెస్ తక్కువ ఉండేదండి. రీసెర్చ్ ఎప్పుడు యూనివర్సిటీస్లో జరిగేది, కానీ ఆ రీసెర్చ్ ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లోకి, ఇండస్ట్రీస్లోకి వచ్చి దాని మీద మీకు బిజినెస్ అనేది చేయడం అనేది చాలా కొత్తగా ఈ మధ్యన స్టార్ట్ అయిందండి ఏఐలో. అరౌండ్ లైక్ 2000. అసలు మీ ప్రస్థానం మాట్లాడదాము. ఎందుకంటే మీరు ఒక స్టూడెంట్గా యుఎస్ వెళ్ళి అక్కడే కెరియర్ డిజైన్ చేసుకుని వెళ్ళారు. ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వెళ్ళారు? ఏ ప్రాంతం నుంచి వెళ్ళారు? మాది రామచంద్రపురం అండి, కాకినాడ దగ్గర, ఈస్ట్ గోదావరి జిల్లా. ఓకే. నాకు ఫస్ట్ నుంచి కూడా కంప్యూటర్స్ అంటే బాగా ఇష్టం నాకు. నేను కొన్ని రోజులు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా హైదరాబాద్, అప్పుడు నేను వర్క్ చేశానండి ఒక 2 ఏళ్ళు. సిస్టమ్స్ మీద వర్క్ చేశాను NTL అనే కంపెనీలోని. సో దాంట్లో ఏంటంటే మేము ఎంబెడెడ్ సిస్టమ్స్లో మేము ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని డిజైన్ చేయడం, తర్వాత కాలేజెస్కి, స్కూల్స్కి ఈ స్టార్టింగ్ డెవలప్మెంట్ కిట్స్ అనేవాళ్ళం అనమాట. అవన్నీ కూడా మేము సేల్ చేసేవాళ్ళం, ట్రైనింగ్ అంతా ఇచ్చేవాళ్ళం. సో అక్కడి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి టెక్నాలజీ మీద ఓవరాల్గా కంప్యూటర్స్ అంటే ఏంటి. ఈవెన్ నా బ్యాక్గ్రౌండ్ కూడా ఎలక్ట్రానిక్స్. సో నాకు చిప్ డిజైన్ ఏంటి, లేకపోతే మీకు సిగ్నల్ ప్రాసెసింగ్ అని, విచ్ ఈస్ లైక్ ద కోర్ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఇదంతా ఈ ఏఐ అంతటికి కూడా ఇది కోర్ టెక్నాలజీ అండి అది. సో అక్కడి నుంచి నేను PhD చేద్దామని వచ్చాను. బట్ మీకు అమెరికాలో మీకు PhD చేసినా సరే మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ చూసుకుంటే ఓవరాల్గా మీకు రీసెర్చ్ సైంటిస్ట్స్కి వెరీ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయండి. వెరీ ఫ్యూ. చాలా మంది ఆంధ్ర నుంచి వెళ్ళి రీసెర్చ్ సైంటిస్ట్గా సెటిల్ అయ్యారు. వెరీ ఫ్యూ పీపుల్కి యాక్చువల్గా యాపిల్ నుంచి ఫండింగ్ అది రావడం, అది కూడా విన్నాం మనం. కానీ ఓవరాల్గా మీరు డిమాండ్ చూసుకుంటే PhD చేసిన తర్వాత మీకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయండి. సో నేను ఎప్పుడు కూడా
హ్యాండ్స్ ఆన్ అంటే ఎప్పుడు కూడా చేయడం, నాట్ ఓన్లీ నేర్చుకోవడం బట్ ఎగ్జిక్యూట్ చేసి ఒక రిజల్ట్ చూసి ఒక వాల్యూ అనేది ఇండస్ట్రీకి తీసుకుని అనేది నాకు ఎప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు అక్కడ రీసెర్చ్ స్టూడెంట్గా జాయిన్ అయిన తర్వాత పరిణామాలు ఏంటి మరి? ఎప్పుడు ఏ ఇయర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మిలీనియం బగ్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఆ తర్వాత జరిగిన జనరేషన్? అది నెక్స్ట్ జనరేషన్ అండి. 2008లో నాది కరెక్ట్గా నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నా ఫస్ట్ రోజే నాకు యాక్చువల్గా జాబ్ పోయింది అప్పుడు రిసెషన్ టైంలో. సో చాలా కష్టమైన పీరియడ్ అండి 2008 నుంచి 2009 అనేది. మీకు చాలా మంది ఇండియన్స్ కూడా యుఎస్ నుంచి వెనక్కి వచ్చేయడం, సో మళ్ళీ ఇండియాలో కూడా సెటిల్ అవడం, ఇదంతా కూడా ఆ టైంలోనే జరిగిందండి. సో ఇది కామన్ ఫినామినా. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ జరుగుతుంది. మీరు చెప్పిన మాటలే జరుగుతున్నాయి. రానివ్వట్లేదు, వచ్చిన వాళ్ళని తిప్పి పంపించేస్తున్నారు, వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇక మీదట. ఇండియన్ స్టూడెంట్స్ ఇండియాలో చదువుకోవడానికే ప్రిఫర్ చేయండి, ఇట్లాంటి సూచనలు అన్నీ వస్తున్నాయి. ఏంటి అసలు స్టేటస్ ఏంటి? అవునండి, ఈ టైం అలాగే ఉంది. ఎప్పుడు కూడా మీకు ఎకానమీలో మీకు ఎప్పుడు కాంట్రాక్షన్ ఉంటుంది, తర్వాత ఎక్స్పాన్షన్ ఉంటుందండి. సో మీకు చూసుకుంటే 1990s నుంచి ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయ్యి 2000లో మళ్ళీ కాంట్రాక్షన్ జరిగిందండి. మీకు ఎకానమీ స్ట్రింక్ అయింది, తర్వాత మళ్ళీ 2008లో కూడా మళ్ళీ స్ట్రింక్ అయింది. ఇప్పుడు 2020లో జస్ట్ చిన్న స్మాల్ బ్లిప్ వచ్చింది కోవిడ్ అని. కానీ ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ గా మీకు ఎకానమీ బాగా స్ట్రెంథెన్ చేయడానికి ఆ కాంట్రాక్షన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో డెఫినెట్ గా ఈ టైంలో ఏంటంటే జాబ్స్ కొంచెం తక్కువ అవుతాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ కి దే వాంట్ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ. సో అందుకని జాబ్స్ ఇండియన్స్ కి అయితే ఏంటి, అమెరికన్స్ అయితే ఏంటి, జాబ్స్ కూడా తక్కువైపోయినాయండి బాగా. సో ఇది ఏమైనా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భమా? చాలా మంది ఆందోళన చెందుతున్నారు కదా, అంత సివియర్ కండిషన్స్ ఉన్నాయా, లేదా లీగల్ ఇమ్మిగ్రేషన్లో ఎలాంటి సమస్యలు లేవు, అటువంటి వాల్యుబుల్ ఇమిగ్రేషన్ లేదా వీసాలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు అంటున్నారు. అది నిజమా? ఇమిగ్రేషన్ యాక్చువల్గా స్ట్రిక్ట్ చేయడం అనేది అది నిజం అండి. అది ఇమిగ్రేషన్లో చాలా రూల్స్ అన్ని తెస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా రావచ్చు. మనకి అంటే మనకు పూర్తిగా తెలియదండి ఎంతవరకు స్ట్రిక్ట్ చేస్తారండి. లేటెస్ట్ గా ఎప్పుడైతే ఇమిగ్రేషన్ లా చేంజ్ చేశారో ఈ ఇయర్, మీకు ఫీజులు పెంచడం కానీ, లేకపోతే ఓన్లీ బ్రైటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పీపుల్ మాత్రమే ఇక్కడ ఉండాలి అన్నంత ఒక థీమ్ తెస్తున్నారు అనమాట ఈ కొత్త గవర్నమెంట్. సో ఆబ్వియస్ గా యాజ్ అన్ ఇమిగ్రెంట్ మనకి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంటే సూపర్ హార్డ్ వర్క్ చేయాలి, ఏ టెక్నాలజీ అయినా నేర్చుకునేటట్టు ఉండాలి, మనం విపరీతమైన అడాప్టబిలిటీ ఉండాలండి మనకి. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా మీకు ఇప్పుడు ఆ ఎకానమీ అక్కడ స్ట్రిక్ట్ అయిందంటే ఇక్కడ కూడా దాని మీద కొంచెం మీకు ఎఫెక్ట్ ఉంటుంది కదండి. సో ఇండియాలో ఉన్న యంగ్ జనరేషన్ కూడా నేను ఇచ్చేది ఏంటంటే మెసేజ్, మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏఐ వచ్చి మన జాబ్స్ తీసేసుకుంటుంది అనుకుంటా ఏఐ నేర్చుకుందాం. ఏఐని చేసేవాళ్ళు కూడా జనాలు ఉండాలి కదండి ఫ్యూచర్ లో. సో దాని మీద ఒకటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే సింపుల్గా ఏఐ ఏంటి, అలానే డీప్ టెక్ ఏంటి, క్లౌడ్ టెక్నాలజీ ఏంటి, వీటి మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. ఏం చెయ్యాలి అందులో? ఏఐని గురించి మీరు బ్రీఫ్గా ఏం చెప్తారు? ఎవల్యూషన్ ఎలాగైందంటే మీకు చెప్పాను కదా, 1990sలోనే మీకు స్టాటిక్గా కంటెంట్ అనేది ఒక బిజినెస్ యూజర్స్కి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి, వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ క్రియేటింగ్ అన్న మెసేజ్ని బయటకు తేయడానికి డిజిటల్గా వీళ్ళు వెబ్సైట్స్ చేసేవారండి స్టాటిక్ కానీ. తర్వాత ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ సర్వీసెస్ లోగా మీకు ఎవాల్వ్ అయింది అనమాట. సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేది క్లౌడ్ అంతా కూడా 2000 నుంచి ఆల్మోస్ట్ మీకు 2015 వరకు కూడా మీకు బాగా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేది బాగా ఎవాల్వ్ అయింది. ఏదన్నా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని క్లౌడ్ వచ్చి ఇంకా ఫాస్ట్ గా మీకు ట్రాన్స్ఫార్మ్ చేసినాయి బిజినెసెస్ అన్ని కూడా. ఫోకస్ అంతా దాని మీద డిజిటల్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ ప్లస్ క్లౌడ్ అంటే డేటా సైన్స్ కింద చూడొచ్చా? క్లౌడ్ అంటే డేటా సైన్స్ డేటా టెక్నాలజీ కింద చూడొచ్చా? క్లౌడ్ అనేది ఇట్స్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద టెక్నాలజీ ఐ వుడ్ సే అండి. ఎందుకంటే మీకు ఇదివరకు కూడా మీకు ప్రైవేట్ గా ఎవరికి వాళ్ళు డేటా సెంటర్లు అన్ని మేనేజ్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ తీసుకుందామండి. ఫేస్బుక్ కి ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు ఒక 3 రీజియన్స్ ఉండేవండి, 3 to 4 రీజియన్స్ ఉండేవి.
సో Okay. వాళ్ళకి టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవంటే, సో అండ్ సో యూజర్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాగిన్ అవుతాడు, వాళ్ళ ప్రొఫైల్ ఎవరన్నా లైక్ కొడితే న్యూయార్క్ వాళ్ళకి తెలియాలి. సో ఆ డేటా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా తీసుకుని రావాలి, ఇక్కడి నుంచి ఎలాగా వాళ్ళకి అంత ఫాస్ట్గా తీసుకెళ్ళాలి, అదంతా ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే సాల్వ్ చేయగలిగేవి. ఓకే. చిన్న కంపెనీస్ ఎప్పుడు కూడా నేను ఒక వెబ్సైట్ చేశాను అనుకోండి, హైదరాబాద్ లొకేషన్లోనే పెడతాను, బట్ నాకు యూఎస్లో పెట్టాలంటే మీకు యూ హ్యావ్ టు హ్యావ్ సో మచ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. క్లౌడ్ ఏమైందంటే యూ కెన్ ఈజీలీ గో గ్లోబల్. ఓకే. ఫేస్బుక్ లాంటి కంపెనీసే కాదు, చాలా చిన్న కంపెనీస్ కూడా యూ కెన్ ఈజీలీ ప్రొవైడ్ బిజినెస్ వాల్యూ టు యువర్ యూజర్స్ వెరీ ఈజీలీ అండ్ సీమ్లెస్లీ. సో అందుకే డేటా సెంటర్స్ పెట్టాలి అనే ఇది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాయి. సో దీనివల్ల వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ రావడం వల్ల మీకు చెప్పాను కదా, మీకు క్లౌడ్లో మీకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, మీకు చిన్న బిజినెస్ కూడా దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ వెబ్సైట్స్ కదా అండి. ఇప్పుడు ఏఐ యూజువల్గా మీకు హార్డ్వేర్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. మీకు చూసారు కదా, ఎన్నో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఓవరాల్ మీకు టెక్నాలజీ చిన్న కంపెనీస్ కూడా ఎలా తేవాలి, ఈవెన్ అందుకని ఆ ఫేజ్లోనే మీకు ఈ డేటా సెంటర్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఎన్విడియా చిప్స్ లాంటివన్నీ చాలా ఎక్స్పెన్సివ్ చిప్స్ అండి, అవన్నీ ఈజీగా తక్కువ. సో యూ స్టిల్ నీడ్ టు హ్యావ్ సో మచ్ రీసెర్చ్ ఇన్ అవర్ కంట్రీస్. సో వాళ్ళకి ఎలా తేవాలి, యూ హ్యావ్ టు హ్యావ్ డేటా సెంటర్స్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ దట్ టెక్నాలజీ ఇన్ టు ఇండియా అండి. సో ఇంకోటి డీప్ టెక్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏకంగా డీప్ టెక్ యూనివర్సిటీ అమరావతిలో పెడతామని చెప్పని, మెడ్రాస్ ఐఐటిని ఇట్లా కొన్ని ఎల్ఎన్టీ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఏంటి డీప్ టెక్లో ఏమేమి కేటగిరీలు వస్తాయి, దానికి ఒకవేళ స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ దాన్ని ప్రిపేర్ అవ్వాలన్నా, దానిలో నేర్చుకోవాలన్నా కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇట్స్ వెరీ మచ్ ఇంటూ ఏఐ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే మీకు రకరకాలు ఉన్నాయన్నమాట. వెరీ వెరీ స్మాల్, మీకు ఇదివరకు కూడా మీకు వర్చువల్ అసిస్టెంట్స్ అనేవి ఉన్నాయి, చాట్ బాట్స్ లాంటివి, వెరీ స్మాల్ అసిస్టెంట్స్. వాళ్ళకి ఏంటంటే ఓకే ఎవరన్నా వస్తే ఇది చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ రాసివ్వరు, దాన్ని యూస్ టు కాల్ దమ్ ఏఐ యాక్చువల్గా చాట్ బాట్. నౌ అదంతా కూడా ఒక అల్గరిథం రాసేసారు, అది అసలు ఎలా పనిచేస్తుంది అన్నది కూడా we don't know, ఎందుకంటే they are all pretty much neural networks అనమాట. you're basically creating an emulation for the brain అంట అనమాట. అంటే మీకు బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలా వర్క్ అవుతాయో అలాగే ఒక మోడల్ చేసాం. సో it's all mathematical and statistical based and completely I would say mathematical and probability theory అన్నీ ఉంటాయి అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి అదొక బ్లాక్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ద వే ఇట్ ఎవాల్వ్స్, ఈవెన్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ వెన్ యూ ఆర్ బోర్న్, రైట్? మనం పుట్టిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది మనం టెక్నాలజీ అంతా, మనం అందరూ చెప్తా ఉంటారు, మెసేజ్లు అన్నీ ఇస్తూ ఉంటారు, సో మనం నేర్చుకుంటాం. సో ఇట్స్ అబౌట్ డేటా అనమాట. ఆ డేటా ఎప్పుడైతే మనం ఫీడ్ చేసామో ఆ మోడల్ అలా ఎవాల్వ్ అవుతుంది. బేసిక్గా మనం మోడల్లో చేంజెస్ కూడా చేయొచ్చు. So there is going to be more investment in deep learning and deep AI అండి. సో అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే రైట్ డైరెక్షన్ లోనే ఉన్నాయంటారా మీరు? డెఫినెట్ గా అండి. ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. ఏఐ గురించి మనం వర్రీ అయిపోకర్లేదు. there is so as long as there is education, there is growth in the country అండి. we have so much potential అండి. ఈవెన్ విత్ ఇన్ ద యూనివర్సిటీస్ కానీ లేదా అంటే అవుట్ సైడ్ ద యూనివర్సిటీస్ కానీ మనకి టెక్నాలజీ నేర్చుకోవడం అనేది మనకి ఐ డోంట్ నో వై బట్ వీ హ్యావ్ సో మెనీ అవెన్యూస్ అండి. బయట కూడా యూనివర్సిటీస్ బయట కూడా మనం ఏమైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే యూ జస్ట్ గో అవుట్ సైడ్ అండ్ టాక్ టు పీపుల్, ఆర్ దేర్ ఆర్ సో మెనీ కోచింగ్ సెంటర్స్ యూ కెన్ లెర్న్. మనకు టెక్నాలజీ ఈజీగా వస్తుందండి. సో గ్రోత్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఏఐ అనేది భయపడాల్సిన విషయమే కాదు. మీరు చూసుకుంటే 2008లో మీకు క్లౌడ్ అంటే ఎవరో మీకు క్లౌడ్ అనేది ఎప్పుడు రాదు అన్న థింకింగ్ లో ఉండేవారు కదా. బట్ సీ హౌ మ్యాసివ్ క్లౌడ్ హస్ బికమ్. ఐ వుడ్ సే దిస్ ఇస్ 10 times that. మీకు ఏఐ అనేది ఇట్స్ గోయింగ్ టు కిల్ ది ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ
డెఫినెట్ గానండి. బట్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ అండి. సో మీరు ఆల్రెడీ ఒకటి క్రూడ్ బేస్ అని చెప్పని ఆర్గనైజేషన్ అంటే కంపెనీ రన్ చేస్తున్నారు. సో ఏంటి దీని పర్పస్ ఏంటి? ఇలా కొత్తగా యంగ్స్టర్స్ ఎవరైనా ఏఐలో కానీ డీప్ టెక్నాలజీస్లో కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే నా రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద రిక్రూటింగ్ అండ్ స్టాఫింగ్ ఇండస్ట్రీ అండి. వెరీ మచ్ మాన్యువల్, వెరీ మచ్ ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీ బిజినెస్ అనుకోండి స్టాఫింగ్ అనేది ఓవరాల్గా. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ కాల్ సెంటర్స్. దే యూజువల్లీ వాళ్ళందరూ కూడా ఎవరికి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అని దే డూ లాట్ ఆఫ్ వర్క్ అండి. అదే మనం ఆటోమేటిక్గా లేకపోతే ఏఐని యూజ్ చేసి అలా చేయొచ్చు. హౌ డూ యూ ఆటోమేట్? ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఆటోమేషన్ అండి. హౌ డూ యూ మేక్ ఇట్ స్మార్ట్? ఈ స్మార్ట్ టెక్నాలజీ మీకు ఇండస్ట్రీలో ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు, రిక్రూటింగ్ కానీ లేకపోతే హెల్త్ కేర్ కానీ. మీ కంపెనీ రిక్రూటింగ్ ప్రాసెస్ లోనే ఉందా ఇప్పుడు క్రూడ్ బేస్ అని చెప్పని కంపెనీ? అవునండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోనే ఉందండి. అవునండి. సో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఆపర్చునిటీస్? ఎట్లా ఉన్నాయి యంగ్స్టర్స్ ఏఐలో ఇక్కడ చదువుకుని ఇక్కడ రెడీ అయిన వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉంది? ఏఐ అనేది ఆబ్వియస్గా మీకు వెరీ మచ్ న్యూ కదండి. సో అట్లీస్ట్ ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి సమ్ ఆఫ్ ద లేటెస్ట్ టూల్ చైన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. నాట్ టు సే అంటే మీకు అదొకటే ఉండాలని కాదండి. యూ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ క్లౌడ్ స్కిల్ కావాలి, లేకపోతే మీకు ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఓవరాల్గా మీకు డిఫరెంట్ వర్టికల్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఈ ఆపర్చునిటీస్కి. ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు స్టార్ లింక్, ఎలాన్ మస్క్ వీళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇండియాలో. ఎప్పుడు వస్తున్నాయి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ అన్నీ ఇండియాలో వచ్చేస్తున్నాయి త్వరలో అంటున్నారు. టెస్లా వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో అసలు అక్కడ ఏంటి దీని గురించి డిస్కషన్? ఓవరాల్గా అంటే ఐ రీడ్ ఎ లాట్ ఆఫ్ న్యూస్ అండి. కానీ ఎలాన్ మస్క్, ఐ థింక్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ మోర్ ఇన్ ద political side in the past few months. His focus is more in Doge అని లేకపోతే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంతటిని కూడా ఇంప్రూవ్ చేయాలని, గవర్నమెంట్ బడ్జెట్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్గా అని. హీస్ మోర్ ఇన్ టు దట్. ఐ నో దట్ ఇట్ ఈస్ టెంపరరీ. అగైన్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ స్టార్లింక్. వాళ్ళ అంబిషన్స్ ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళాలి గ్లోబల్ కానీ. డెఫినెట్గా స్టార్లింక్ ఈజ్ అన్ అమేజింగ్ టెక్నాలజీ అండి. ఈవెన్ మీకు రిమోట్ ఏరియాస్లో మీకు ఇంటర్నెట్ కావాలంటే ఈవెన్ హియర్ యుఎస్లో మీకు స్టార్లింక్ యూజ్ చేస్తారు. మెనీ జియో లొకేషన్స్ ఇన్ ద వరల్డ్, లైక్ యుక్రెయిన్లో మీకు వార్ జరుగుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ స్టార్లింక్. దట్స్ ది ఓన్లీ అవైలబుల్ టెక్నాలజీ అసలు మీకు ఇంటర్నెట్ రావాలంటే. ఇట్స్ సచ్ ఎ క్రూషియల్ టెక్నాలజీ అండ్ రిమోట్ ఏరియాస్లో రావాలంటే. ఐ థింక్ దెర్ ఈస్ మోర్ even more technology to evolve in that field. Competitors కూడా వస్తే బాగుంటుంది దానికి. లేదంటే మీకు తెలుసు కదా, మీకు ప్రైసెస్ వాళ్ళు చెప్పిందే ఉంటుంది. అంటే ఇండియాలో కూడా చాలా మేజర్ కంపెనీస్ జియో కానీ ఎయిర్టెల్ కానీ రెండు అటు అగ్రిమెంట్ అయిపోయినాయి, అతి త్వరలో వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. అవునండి. ఐ థింక్ కాంపిటీషన్ ఈస్ వెరీ వెరీ హెల్తీ అండి. సో ఇండియా అండ్ అమెరికా రిలేషన్స్ విషయంలో ఈ ఇండస్ట్రియలైజేషన్, బిజినెస్ అండ్ ట్రేడ్ పైన ఈ మధ్య ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో అక్కడ ఎలా ఉంది ఈ ఆపర్చునిటీస్ విషయంలో కానీ? ముఖ్యంగా టెస్లా కార్లు ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ నుంచి అని చెప్పని డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాటి గురించి ఏం చెప్తారు మీరు? Again, and I can't speak for politics because I don't really pay attention to a lot of politics. కానీ పాలిటిక్సే కదా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ రిలేషన్స్ అన్నిటిది. అవునండి. కానీ అంటే ఓవరాల్గా టెస్లా మీకు ఆ తారిఫ్ ఫీజు కానీ ఈ ఎక్స్పోర్ట్ ఫీజు కానీ ఇట్స్ టూ మచ్ అండి. ఐ థింక్ టెస్లా has a viability to become very much global, but I think only the politics really is slowing them down. Meeku technology vallu there takku ledandi. There is no other car in the world which can do what it can do. Okay. I think even Elon Musk is focusing in the politics because he wants to bring that brand around the world. So definitely meeku Tesla anedi it becomes a global brand because I think he is making the right steps. Right. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు
ఎఫిషియెంట్గా ఉండి అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి ఇప్పుడు అమెరికా రావాలి అంటే వీసా ప్రాసెస్లో కూడా ఆల్రెడీ రూల్స్ అన్ని స్ట్రింజెంట్ రూల్స్ అని చెప్తున్నారు. బట్ వీసా ప్రాసెస్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఎలాంటివి, చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఆల్రెడీ ఒక రిక్రూటింగ్ కంపెనీ కాబట్టి మీకు దాని మీద ఇంకా సమగ్రమైన అవగాహన ఉంటుంది. సో ఏంటి ఆ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, వాటిని అధిగమించాలంటే మేజర్గా ఇండియన్ స్టూడెంట్స్ ఏ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు డెఫినెట్గా జాబ్స్ చాలా తక్కువైపోయినాయండి, చాలా కష్టంగా ఉంది. సో ఒక జాబ్కి మీకు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. వీసా ఇబ్బందులు కూడా బాగా ఎక్కువే ఉన్నాయి. ఓవరాల్గా మీకు జాబ్ లెస్ పీపుల్, ఈవెన్ H1B ఎంప్లాయీస్ కూడా మీకు చాలా ఎక్కువ మంది ఉన్నారు యుఎస్లోని. జాబ్ చేంజ్ అనేది ఓవరాల్గాని తగ్గిపోయిందండి. దట్ మీన్స్ పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్స్ అనమాట. సో మీకు ఎప్పుడైతే జాబ్ చేంజ్ అనేది తగ్గిపోయింది అన్న ఫ్యాక్టర్ తెలిసింది అంటే ఓవరాల్గా దేర్ ఈస్ బడ్జెట్ కన్సర్న్స్ ఇన్ దీస్ కంపెనీస్ అనమాట. కొత్త బడ్జెట్స్ లేవు. సో ఎవరైతే ఇండియా నుంచి ఇప్పుడు కొత్తగా వద్దాం అనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలండి. డెఫినెట్గా మీరు మీ కంపెనీ ఇక్కడికి పంపిస్తుంది అంటే దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. మీకు బిగ్ జాయింట్స్ లైక్ TCS కానీ ఇన్ఫోసిస్ కానీ ఇఫ్ దే ఆర్ గెటింగ్ యూ ఆన్ బోర్డ్, ఇఫ్ దే ఆల్రెడీ హ్యావ్ బిజినెస్, దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం అండి. కానీ కొత్తగా మీకు కన్సల్టింగ్ ఫర్మ్స్, ఈవెన్ మా ఫర్మ్స్ కూడా, మేము కూడా వీఆర్ రియలీ బ్రింగింగ్ ఇన్ రియలీ ద బ్రైటెస్ట్ క్యాండిడేట్స్. మీకు ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏఐలో ఉందంటే వీఆర్ బ్రింగ్ దెమ్ ఇన్. అదర్వైజ్ వీఆర్ నాట్ అండి. అంటే రెగ్యులర్ ఐటీ సైడ్ అనేది ఇంకా ఆపర్చునిటీస్ ఏమి ఉండకపోతే అంతా ఏఐ డీప్ టెక్ ఇటువైపు నడుస్తుందా? అలాగే ఉంటుందండి. అలాగే ఉండదు. ప్రస్తుతానికి దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ప్లే. మీకు పాలిటిక్స్ ప్లే అవుతున్నాయి. ఒక పక్కనేమోని ఫెడరల్ యుఎస్ ఎకానమీ స్ట్రెంథెన్ చేయాలని దే ఆర్ నాట్ డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే బిజినెసెస్కి డబ్బులు లేవు. సో మనీ లేకపోతే దే డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ఆపర్చునిటీస్ లేకపోతే నోబడీ కెన్ రియల్లీ టేక్ రిస్క్ అండ్ కమ్ టు యుఎస్ కదండి. సో ఆ పవర్స్ ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా వీసా రిస్ట్రిక్షన్స్, ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ కూడా ఉన్నాయి. బట్ దోస్ ఆర్ సెకండరీ. మీకు ఇప్పుడే కాదండి, 2017లో కూడా ఉన్నాడు. బట్ మీకు అప్పుడు ఎకానమీ స్ట్రెంత్ అయింది, బాగుంది. అప్పుడు మీకు టెక్నాలజీ కూడా ఫీజిబుల్గా ఉంది. సో దెర్ వాజ్ నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది. యాక్చువల్గా దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. ప్రస్తుతానికి ఎకానమీ షేకీగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ టైమ్ అనమాట అండి టు రిస్క్. బట్ ఇఫ్ యూ రియలీ ఇఫ్ ఎనీవన్ has great skill, it's definitely worth coming to US because there are definitely more opportunities to make good value. Right. ఇక యుఎస్లో ఉండే తెలుగు కమ్యూనిటీ ఎలా ఉంది గతంతో పోలిస్తే? ఇప్పుడు ఏమన్నా చేంజ్ ఉందా? ఎందుకంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, జాబ్ గ్యారంటీ ఉండదు, పంపించేస్తారేమో అనే భయం. రీసెంట్గా జరిగిన సుదీక్ష ఇన్సిడెంట్ లాంటివి జరిగిన తర్వాత చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ నుంచి పిల్లల్ని అక్కడ చదువుకోవడానికి పంపించిన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీస్గా సెటిల్ అయిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తే బాగుండనేటువంటి చర్చ అయితే ఇండియాలో జరుగుతుంది. సో ఎలా ఉంది సెక్యూరిటీ విషయంలో కానీ, మన తెలుగు కమ్యూనిటీ అక్కడ ఉండేటువంటి కండిషన్స్లో కానీ? ఓవరాల్గా నేను చెప్పింది కదండి, జాబ్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ ఉందండి. ఎనీ కమ్యూనిటీలో కూడా మీకు ఓవరాల్గా ఓకే జాబ్ ఉంటుందా లేకపోతే పోతుందా. సో వీ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అని. ఓవరాల్గా అమెరికన్ ఫ్యామిలీస్ ఇన్ జనరల్ ఎవ్రీవన్ ఈజ్ స్ట్రగ్లింగ్ అండి. ఎకానమీ ఈజ్ అండర్ స్ట్రెస్ ఫర్ ఆల్మోస్ట్ అన్ ఇయర్ నౌ. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ ఎనీ టైమ్ సూన్. బట్ మీకు చెప్పాను కదా, ఐ థింక్ మీకు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎంతైతే మీరు కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కొని కొత్త రెవెన్యూ కానీ జనరేట్ చేస్తారో మీ ఫ్యామిలీ కానీ మీ బిజినెస్ కానీ, ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ విచ్ షేప్స్ యూ అని చెప్తున్నానండి. మీకు ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయి అప్పుడే మీరు ఇఫ్ యూ డూ సూపర్ హార్డ్ వర్క్ మీరు డెఫినెట్గా నిలదొక్కుంటారంట. సో అంటే ఆల్రెడీ ట్రంప్ వచ్చి 3 months అవుతుంది. ఇంకా ఇది టూ ఎర్లీ అనుకోవడానికి అవకాశం ఉందా, లేదా ఇంకొక 1-2 years ఇలాంటి కండిషన్సే కంటిన్యూ అవుతాయా? 3 నెలలు కాబట్టి కొద్దిగా ఈ స్ట్రెస్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు చాలామంది. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఆ తారిఫ్ వార్ ఉందండి. ఆ తారిఫ్ వార్ గురించి
దాని గురించే బాగా ఎక్కువ డిస్కషన్ ఉంది. ఒక పక్కనేమో ఫెడ్ ఎకానమీ మీకు స్ట్రెంథెన్ చేద్దాం అనుకుంటే ట్రంప్ ఈస్ గివింగ్ మోర్ సర్ప్రైజెస్ అనమాట అండి. ఇమిగ్రేషన్ మీద డెఫినెట్లీ హీ ఈస్ టేకింగ్ ఏ హార్డ్ స్టాన్స్ అండి. ఇమిగ్రేషన్ మీద, లీగల్ ఇమిగ్రేషన్ మీద. లీగల్ ఇమిగ్రేషన్ మీద మీరు చెప్పారు కదా ఆ ఇబ్బందులన్నీ ఉన్నాయని. ఓవరాల్ గా మీకు ఆ డిపార్ట్మెంట్ కి కమాండ్ వచ్చినప్పుడు దే విల్ ఆల్సో టైటన్ లీగల్ ఇమిగ్రేషన్ కదా, అది హ్యూమన్ నేచర్. మీకు దే థింక్ దే హ్యావ్ మోర్ పవర్స్ నా. సో ఆబ్వియస్ గా వాళ్ళు చెయ్యకూడనది కూడా చెయ్యొచ్చు అనమాట. బట్ మనం అక్కడ ఎలా ఉండాలంటే లీగల్ గా in those situations, let's say if you are called from the airport to into a separate room and interrogate you, remain calm. మీరేమీ తప్పు చేయలేదు, మనం ఏమి ఇల్లీగల్గా ఏమి ఇమిగ్రేషన్ మనం ఏమి రాలేదు. సో యూ హ్యావ్ టు రిమైన్ కామ్. ఫోన్లు అడుగుతున్నారు, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ అన్ని అడుగుతున్నారు. ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ ఇట్. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లీగల్ ప్రెజెన్స్. మీకు మీ అటార్నీకి కనుక కాల్ చేయాలంటే చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చండి, బట్ యాజ్ మచ్ కామ్ యాజ్ పాసిబుల్. అదే చెప్తానండి, భయపడాల్సిన విషయం అయితే లేదు. అలాగని ఓవర్గా రిస్క్ కూడా చేయకూడదు కదండి. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు, మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు. ఇది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, భారతీయులు ఉన్నటువంటి కండిషన్స్ ఇవి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎకానమీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక టఫ్ టైం అని ఒక విధంగా చెప్పినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం అమెరికా ఎప్పటికీ స్వర్గధామమే అని సంజయ్ గారు చెప్తున్నారు. ఇక టెక్నాలజీ విషయంలో చూస్తే ఏఐ, డీప్ టెక్, క్లౌడ్ సైన్స్ ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్. రాబోయేటువంటి రోజుల్లో ఒక దశాబ్దాన్ని ప్రభావితం చేసేటువంటి టెక్నాలజీస్గా వివరిస్తున్నారు. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ నుంచే, యూత్, యంగ్స్టర్స్ ముఖ్యంగా ఇక్కడ ఉండగానే ఆయా సబ్జెక్ట్స్ పైన పట్టు పెంచుకోవడం, లీగల్ ఇమిగ్రేషన్ దిశగా ప్రయత్నాలు చేస్తే బెస్ట్ అండ్ గ్రేట్ పీపుల్ని అమెరికా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది, ఆహ్వానిస్తుందని ఆయన వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.